ఇంత ఏమీ అవసరం లేదు. మీకు ఏ రోగమన్నా ఉన్ని డజంట్ మ్యాటర్. మీరు ఈ 5 సిరిధాన్యాల్ని 2 రోజులకు ఒకసారి మార్చి భోజనం చేయండి. అంటే 2 రోజులు అరికలు తినాలి, 2 రోజులు సామెలు తినాలి, 2 రోజులు ఊదులు తినాలి, 2 రోజులు అండుకొర్రలు, 2 రోజులు కొర్రలు, మళ్ళా సైకిల్. అలాగే కషాయాలు. ఈ రోగనిరోధక శక్తి మీకు కావాలంటే ఈ వ్యాక్సిన్లు ఇవి అవి ఏం పనిచేయవు, ఏమీ పనిచేయవు. మీకు పనిచేసేది ఈ 7 కషాయాలు చెప్తాను, పుస్తకంలో రాశారు. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి. ఈ 7 ఆకుల కషాయాల్ని 4 రోజులు, గరిక 4 రోజులు, తిప్పతీగ 4 రోజులు, తులసి 4 రోజులు, బిల్వం 4 రోజులు, కానుగ 4 రోజులు, 4 రోజులు వేప, 4 రోజులు రావి కషాయాలు తాగితే మీకు 2 సంవత్సరాలు డెంగ్యూ రాదు, పంగు రాదు, H5 రాదు, N1 రాదు, పంగు, జింక, పుంక, నీఫా, గీఫా, ఈ రోగాలన్నీ మీ దగ్గరికి రానే రావు, గ్యారంటీ. దీనికి ఏమైనా ఖర్చు పెట్టాలా మీరు? కానగాకు దొరుకుతుంది, తిప్పతీగ దొరుకుతుంది, వేపాకు దొరుకుతుంది, రావేకు దొరుకుతుంది, ఇంకా అన్ని చోట్ల నేను చెప్పేటివన్నీ దొరుకుతూనే ఉన్నాయి. మన అదృష్టం. ఒక్క పైసా ఒక్కరూ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆకులు తెచ్చుకోండి, బాగా కడగండి. ఏ దానిలతో కడుగుతారు? ఏ నీళ్ళతో కడుగుతారో ఆర్వో వాటర్తో కడక్కండి. రాగి ప్లేట్ ఉంచినా మట్టి కుండలో ఉన్న నీళ్లతో కడగండి, స్ట్రక్చర్డ్ వాటర్తో కడగండి. అర్థమైందా? ఆ నీళ్ళతో కడిగి ఆ నీళ్ళతోనే కషాయం చేసుకొని, కావాలంటే తాటి బెల్లం, చెరుకు బెల్లం వేసుకోవద్దండి, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. పిల్లలకి బెల్లం కొద్దిగా వేసి కషాయం తాపించండి. 9 నెలల పాప నుంచి 108 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడాను కషాయాలు తాగొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అదే ఆడవాళ్ళు అయితే గోంగూర కషాయం రామబాణం. మీకు ఏమీ తోచట్లేదనుకోండి, గోంగూర ఆకు తెచ్చుకొని 4 ఆకులు ఉడకపెట్టుకొని 2 నిమిషాలు కషాయం చేసుకొని తాగండి. టీవీ చూడకండి, టీవీ చూస్తూను తాగొచ్చు. గోంగూర కషాయం అయితే మీకు టీవీ చూడకుండా చేస్తుంది. మీకు ప్రజ్ఞ ఎక్కువ అవుతుంది, రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, అద్భుతమైన రక్తహీనత నుంచి దూరంగా చేసేదానికి వీలవుతుంది, వైట్ డిశ్చార్జ్ తక్కువ అవుతుంది. ఇలాంటి మీ సమస్యలన్నీ 99% గోంగూర కషాయంతో మాయమైపోతాయి. సో వారానికి 2 రోజులు, లేకపోతే 2 వారాలు గోంగూర కషాయం, 2 వారాలు కొత్తిమీర కషాయము, 2 వారాలు రావి ఆకు కషాయం తాగితే చాలు, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం మొదలుపెడతాయి. ఇంత సింపుల్గా ఉంది విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇంత సింపుల్గా ఉందని నేను చెప్పేది ఎవరు నమ్మరు. మొదలు అందరూ అలాగనే వాళ్ళు. ఒక డాక్టర్ లేచి నేను 2 గంటలు లెక్చర్ ఇచ్చిన తర్వాత, ఓ ఈజ్ దట్ సో సింపుల్ అన్నాడు. ఐ సెడ్ ఇట్ ఈస్ మచ్ సింప్లర్. 2 గంటలు అవసరం లేదు, 2 వాక్యాల్లో చెప్తాను నేను. 2 వాక్యాలు. రోజుకు 1 గంట నడవండి, వీలైతే పొద్దున 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు. ఇంత అద్భుతమైన పదార్థాన్ని ఇప్పటికీ ఇస్తున్నాడు దేవుడు. ఇన్ని పాపాలు చేసినా మనము ఆ దేవుణ్ణి ఒక 15 నిమిషాలు పొద్దున్న లేచి ధ్యానం చేయండి, సాయంకాలం పడుకునే ముందు ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. తర్వాత సిరిధాన్యాలను తినండి, గోధుమలను తినకండి, బియ్యం తినకండి, పాలు తాగకండి, చక్కెర ముట్టద్దండి, గుడ్లను కూడా చూడొద్దండి. పాపం అవేమో పిల్లల కోసం గుడ్లు పెట్టుకుంటున్నాయి, మీరు వెళ్ళి రాక్షసులాగా తినకండి. దానిలో గుడ్లు దానిలో కొండనివ్వండి. లేదు చేపలు చాలా మంచివి, జలపుష్పాలు తినొచ్చని కొందరు స్వామీజీలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. దాంట్లో మీకు దొరికేది పాదరసము, మెర్క్యూరీ తప్ప ఇంకేమీ దొరకదు, అంత భయంకరంగా ఉంది. బుద్ధిమాంద్యం పోదు కదా, బుద్ధిమాంద్యులు అవుతారు. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు కాకుండా పుట్టాలంటే కొర్రలు తినండి, అండు కొర్రలు తినండి, అరికెలు తినండి, సామెలు తినండి. అరటి బోధ కషాయము, పసుపు కషాయము గర్భిణిగా ఉన్నప్పుడు తాగండి, పిల్లలకు తాగించండి. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అయిపోయి సూక్ష్మగ్రాహీలు అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఫిట్స్ వచ్చి కత్తి చాకు తీసుకొని చంపేస్తాననే పిల్లవాడు, ఆ తల్లిదండ్రులు కత్తి చాకు తీసుకొని చంపేదానికి పోయే పిల్లవాడు పసుపు కషాయము, రావి ఆకు కషాయము, శుంఠి కషాయం తాగిపించి అండు కొర్రలు తినిపించడం మొదలు పెడితే ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది, 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇలా 100 కేసులు ఉన్నాయి.
అంటే ఫిట్స్ కోసమని టెగ్రిటాలు, వాల్ప్రోయిక్ యాసిడ్, ఫ్రీజియం ఇవ్వడం మొదలు పెడతారు పిల్లలకి. ఆ మందులు తీసుకుంటూ పిల్లలు బుద్ధిమాందులు అయిపోతారు. ఫిట్స్ రావు అని చెప్తారు, అయినా వస్తూనే ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కొర్రలు అండుకొర్రలు తినిపించి ఈ కషాయాలు తాగిపిస్తే 6 నెలల్లో ట్యాబ్లెట్లు మెల్లిమెల్లిగా ఆపు చేసి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో అందరికీ సహాయం చేసుకుంటూ బాగా నడుస్తూ ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడటం తెలియని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. అది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత. అంతవరకు మాటలు అనేది తెలియని పిల్లలు కూడాను ఇప్పుడు మాటలు నేర్చుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ ధాన్యాల్లో, ఈ కషాయాల్లో ఉన్నాయని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.